Hello all, welcome to the day 3 of the Thailand trip. సో పొద్దున్నే లేచిన తర్వాత రెస్టారెంట్లో బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సేమ్ ఐటమ్స్ ముందు రోజు ఏం పెట్టారో నెక్స్ట్ రోజు కూడా ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. ఏదో 1-2 ఐటమ్స్ మాత్రమే మారాయి. 3 రకాల చికెన్స్ ఉంటాయి. తర్వాత బ్రెడ్, జాము, బటరు, జ్యూసు, పాలు, కాఫీ, సూపు. ఈరోజు పోర్క్ సూప్ ఉంది. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మొత్తం కానిచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత వెంటనే మనం ఈరోజు ఫ్లోటింగ్ మార్కెట్కి స్టార్ట్ అయ్యాము. ఈరోజు చూడాల్సిన వాటిలో ఫ్లోటింగ్ మార్కెట్ ఒకటి, నోంగ్నాచ్ విలేజ్ ఒకటి మెయిన్, తర్వాత ఏమో యాంగ్మై అని బుద్ధుడి గుడి ఒకటి, తర్వాత వచ్చేప్పటికి పటాయా వ్యూ పాయింట్. ఈ 4 అనమాట. సో మొత్తానికి బ్రేక్ఫాస్ట్ ఊరికే చూపించాం కానీ పెద్దగా ఇంకా తినలేదు. ఊరికే లైట్గా ఫ్రూట్స్ తినేసేసి బయలుదేరాం. యాక్చువల్గా అయితే ఇది ఆమ్లెట్. ఫస్ట్ రోజు ఆమ్లెట్ చూడలేదు కదా, రెండో రోజు ఒక ఆమ్లెట్ ఎడితే వాళ్ళు వేసి ఇచ్చారు. సో ఇది పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. వీడియో కొంచెం లెంత్ ఉన్నా మొత్తం చూడండి, ఎందుకనంటే మధ్యలో ఎలిఫెంట్ షో ఉంటుంది. సో ఎలిఫెంట్ షో అసలు చాలా బాగుంది. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ బయట అలా పెట్టారనమాట బొమ్మలు. సో ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. మా ప్యాకేజ్లో ఏంటంటే ఎంట్రన్స్ టికెట్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారు. మేము ఎక్కడ ఏ ఎంట్రన్స్ టికెట్ కొనలేదు ఒక్కటి కూడా. సో ఇలా లోపలికి ఎంటర్ అవగానే వీళ్ళకి రాజుగారు అంటే అమితమైన భక్తి. ఎక్కడ చూసినా రాజుగారి, రాణిగారి ఫొటోస్ అవి ఉంటాయి. స్టాచ్యూస్, ఫొటోస్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో ఎంటర్ అవగానే ఇలా ఉంది. ఇలా అలా లోపలికి వెళ్ళాలి. టికెట్ చూపించేసాం. లోపలికి వెళ్ళగానే ఇంకా ఇటు ఇది ఎంట్రన్స్ మాత్రం వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ మనకి ఒక ఫ్లోటింగ్ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో వెళ్ళి బోట్ ఎక్కాలి. ఆ బోట్ ఎక్కితే ఒకసారి ఈ చివరి నుంచి ఆ చివరికి బోట్లో తీసుకువెళ్తారు. బోట్లో తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అదిగోండి పీర్ అన్నాడు చూసారా. పీర్ ఏంటంటే బోట్ దారిలోంచి వెళ్ళాలి. అక్కడ మనకు బోట్ ఉంటుంది. 2 రకాల బోట్లు ఉంటాయి. ఒకటేమో మెకనైజ్డ్ బోట్ ఉంటుంది, ఒకటేమో చేతితో నడిపే బోట్ కూడా ఉంటుంది. అది కూడా బోట్ ఎక్కేసాము. ఎక్కిన తర్వాత ఒక 15 మినిట్స్ రైడ్ ఉంటుంది. ఈ 15 మినిట్స్లో ఏంటంటే ఈ మొత్తం చూపించుకుంటూ తీసుకెళ్తారు ఈ షాప్స్ అవన్నీ. మధ్యలో ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. మనకి ఏదైనా కావాలి బోట్లో ఫుడ్ తయారు చేసి, మీరు చాలా వీడియోస్ చూసుంటారు కదా. సో అలా ఉంటుంది మధ్యలో. అండ్ ఇది ఫ్లోటింగ్ మార్కెట్ ఎందుకు అంటున్నారంటే ఇవన్నీ నీళ్ళలోనే కట్టారు యాక్చువల్గా అయితే. కొన్నేమో స్తంభాలు చెక్కలతో కట్టారు, కొన్నేమో మామూలుగా ఐరన్తోనే ఉన్నాయి. బట్ అన్నీ బేస్ మొత్తం నీళ్ళపైనే ఉన్నాయి. ఇందులో కొన్ని షాప్స్ ఏమో ఖాళీ ఉన్నాయి, కొన్ని షాప్స్ ఏమో ఫుల్గా ఉన్నాయి. ప్లస్ కాకపోతే ఏంటంటే ఇక్కడ థాయిలాండ్ పటాయా చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీగా దీనికి వస్తారు. దీనికి వచ్చి ఒకసారి ఇక్కడ చూస్తారు. కాస్ట్లు వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి యాక్చువల్గా అయితే. పటాయా టౌన్లో ఉన్నంతగా లేవులేండి, కొంచెం తక్కువగానే రీజనబుల్గానే ఉన్నాయి కాస్ట్లు అవి అయితే. ఆ ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో, మీకు ఆ బేస్ చూస్తే అర్థమైపోయింది యాక్చువల్గా. ఇదంతా నడటానికి అనమాట. అక్కడ బ్రిడ్జ్ ఉంది చూసారా, ఆ బ్రిడ్జ్ కింద నుంచి మనం వెళ్తాం. మన ముందు ఇంకో పడవ వెళ్తుంది చూడండి. సో ఏంటంటే చూడటానికి 15 మినిట్స్ అనమాట. చూడటానికైతే బాగుంది. అదిగోండి అన్నీ అలా నీళ్ళల్లోనే ఉంటాయి. వీళ్ళేమి మధ్యలో ఏం ఆపరు. స్టార్టింగ్ పాయింట్ దగ్గర మొదలెడితే అట్లా చిన్నగా తిప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎండింగ్ పాయింట్లో దింపుతాడు. మళ్ళీ ఆ ఎండింగ్ పాయింట్ నుంచి మనం నడుచుకుంటూ రావాలి. ఇంకా నడుచుకుంటూ వచ్చే దారి మొత్తం షాపులే, రకరకాల షాపులు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. నడుస్తున్నారు చూడండి జనాలు ఆల్రెడీ. అది చూస్తే మీకు అర్థమైపోద్ది. సో ఇక మనం ఏంటంటే నడుచుకుంటూ రావటమే. అక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవటమే. షర్ట్స్ అవి బాగానే ఉన్నాయి యాక్చువల్గా. షర్ట్స్, షార్ట్స్, అమ్మాయిలు అయితే కుర్తాలు అవి ఉన్నాయి, బాగున్నాయి అవి. ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. లోకల్ ఫుడ్ తాటికాయలు,
తాటికాయలు, కొబ్బరికాయలు, మ్యాంగోస్, ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కొన్ని రకాల చికెను, పోర్క్ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం కావాలనుకుంటే తినొచ్చు. లోటస్ చూడండి ఎలా ఉన్నాయో. బోట్ చాలా స్లోగా వెళ్తూ ఉంది ఇక్కడ. బోట్లు క్రాసింగ్ అవ్వటం వల్ల ఏముండవు. ముందు బోట్ ఏమో అతను తోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇది మేము ఎక్కింది మెకనైన్ బోటే కానీ. సో అట్లా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఆ పడవల్లో అమ్ముతున్నారు చూడండి తయారు చేసి. ఆ లేడీస్ వాళ్ళు అమ్ముతున్నారు చూసారా. ఆ పక్కన టేబుల్స్ వేసారు, చిన్నవి అనమాట, భలే చిన్నగా ఉన్నాయి టేబుల్స్. కింద కూర్చున్నట్టే ఆల్మోస్ట్. అక్కడ కూర్చొని తినొచ్చు. లైవ్లో చేసి ఇస్తున్నారనమాట. ఇవన్నీ అవే చూడండి బోట్లన్నీ. ఒక్కొక్క బోట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మళ్ళీ అందరూ సేమ్ పెట్టుకోలేదు. అందరూ సేమ్ పెట్టుకుంటే బిజినెస్ జరగదు కదా. అది కూడా వండుతూ ఉంది చూడండి. ఇంకోటి మనం గమనించింది ఏంటంటే ఇక్కడ లేడీస్ చాలా ఎక్కువే వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ పెద్దవాళ్ళు చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడ యంగ్ పీపుల్ కాకుండా పెద్ద ముసలి వాళ్ళు కూడా చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ అంట. ఖాళీగా అయితే ఉంటారు, ఏదో వర్క్ చేసుకుంటూనే ఉంటారు అంతా. మళ్ళీ లోటస్ ఫ్లవర్స్. ఇటు సైడ్ ఏంటంటే మ్యాక్సిమం ఎందుకో ఖాళీ ఉన్నాయి. మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ అయితేనేమో ఫుల్గా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అయితేనేమో మ్యాక్సిమం ఖాళీ ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ దిగి అటు వెళ్ళాలి. ఇది మెట్లోనే చూసారు పైన. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెట్లు దిగి అవతలకి వెళ్ళాలన్నమాట. సో జనాలు వెళ్ళట్లేదు కాబోలు, అందుకని చెప్పేసి అటు పక్కన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇది అనుకోండి ఒకటే లైన్లో వచ్చేసి చూసుకుంటా జనాలందరూ చూడండి వచ్చేస్తూ ఉన్నారు మొత్తం. ఎస్టో 15 నిమిషాలు ఇటు నుంచి అటు తీసుకెళ్తాడు, అక్కడ దింపుతాడు. అక్కడ దింపినప్పుడు అట్నుంచి ఇటు వచ్చేసేయచ్చు అనమాట. ఇంకా దింపేశారు. ఇదేమో అదే కాళ్ళు దానిలో పెట్టుకొని కూర్చుంటే ఆ చేపలు మన డెడ్ స్కిన్ అంతా తినేస్తాయి కదా అది. సో ఇదేమో ఒక బట్టలో ఈ వైట్ ఉన్నాయి చూసారా, చాలామంది వాటిలో కనపడతా ఉంటారు. ఎందుకనంటే అక్కడ థాయిలాండ్లో ఎక్కువ ఇది. ఏమో షర్ట్ల మీద బొమ్మలు అవి వేసి ఉంటాయి, థాయిలాండ్ అని చెప్పి అట్లా వేసి ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఇందులో హ్యాండ్ మేడ్ ఉన్నాయి, తర్వాత మామూలు మెషిన్ మేడ్ ఉన్నాయి. ఇక ఇవేమో కొన్ని పూసలు అలాంటివి, ఈవెన్ చెప్పులు. ఇక్కడ మ్యాక్సిమం ఆల్ ఐటమ్స్ దొరుకుతున్నాయి. ప్రైస్ మరీ హైగా లేదు, మరీ లోగా కూడా ఏం లేదులేండి. యాక్చువల్గా బయట అయితే ఒక 200 థాయ్ బర్డ్స్కి ఇది తీసుకున్నారనుకోండి, ఇక్కడ వచ్చి ఒక 150 అట్లా ఉంటుంది. 150, 180 మధ్యలో ఉంటుంది. సో దట్ మరీ హైగా కాదు, మరీ లోగా కాదు. ఇదిగోండి అన్నీ అవే షాప్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ వెరైటీ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ అవి దొరుకుతాయి. తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. అన్నీ ఏంటంటే ఈ అల్లుతారు కదా, అలాంటివి కూడా చాలా ఉన్నాయి అన్నమాట. మ్యాంగోస్, జ్యూసులు, అదిగోండి అలా కట్ చేసి పెట్టేస్తారు. అది యాక్చువల్గా ఏంటంటే పనసకాయ. సో పనసకాయ తీసి దాంట్లో పెట్టారు. అది 50 థాయ్ బర్డ్స్ అంట. 2 వస్తాయి, 2 పీసెస్ వస్తాయి కన్ఫామ్గా. తర్వాత ఇవి వచ్చి చికెను, పోర్కు, ఫిష్, ప్రాను, ఇలాంటివి. క్రొకడైల్, అదిగోండి క్రొకడైల్. మ్యాంగోస్ అలాంటివి, ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ దొరుకుతాయిలేండి. వీళ్ళు క్రోకడైల్ చాలా ఎక్కువగా తింటారు. క్రోకడైల్ స్టోర్లు చాలా ఉంటాయి యాక్చువల్గా. అవి ఏదో సీడ్స్, ఇది ఉంటుంది మళ్ళీ వాటర్ మిలాన్ ఉంటాయి. అది కూడా కొబ్బరి బొండం చూడండి ఎట్లా కొట్టి వెరైటీగా పెట్టారు. మధ్యలో కూర్చోడానికి ఉంటాయి. మనం అక్కడ ఏదైనా పర్చేజ్, పురుగులు, రకరకాల పురుగులు ఉన్నాయి అక్కడ తినాలనుకుంటే. ఇది షుగర్ కేన్, ఈ గాజుల కొట్టు, కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయిలేండి. మళ్ళీ బట్టల కొట్టు, చిన్నపిల్లల డ్రెస్సులు అన్నీ ఉన్నాయి.
ఈ పూల చొక్కాలు ఉన్నాయి కదా, ఈ పూల చొక్కాలు చాలామంది వేసుకుని తిరుగుతుంటారు పూసలు. సో ఈ మార్కెట్ ఏంటంటే ఇటుపక్క మనం వచ్చిన చెప్పులు ఇట్లా ఇటుపక్క వచ్చినాయన్నీ మ్యాక్సిమం షాప్స్ అన్నీ ఫుల్గానే ఉన్నాయి. వాళ్ళకి కొద్దిగా బిజినెస్ అయితే జరుగుతున్నట్టు ఉంది. వచ్చిన వాళ్ళంతా ఏదో ఒకటి కొంటారు కదా, కొంచెం చిన్నపిల్లలు బట్టలు, తర్వాత చేతులు సాక్స్లు, టోపీలు. చూడండి, ఈ టోపీలు మాత్రం చాలా బాగుంటాయి. అది 100 థాయ్ బట్స్ ఒక్కో టోపీ. ఆ టోపీ మాత్రం చాలా ఉపయోగపడింది. ఎండ, విపరీతమైన ఎండ అసలు యాక్చువల్గా. సో ఆ టోపీ పెట్టుకుంటే ఏంటంటే ముందు పక్క కూడా ఉండేది కాబట్టి మన మొహం మీద ఎండ పడకుండా ఆపుతుంది. ఇదిగోండి ఇక ఫ్రూట్స్ అనమాట. ఇదిగో మేము ఒక మ్యాంగో తీసుకున్నాము. తర్వాత అది మ్యాంగో స్టించ్ ఏదో ఉంది. ఇక్కడ కూర్చున్నాము. అక్కడ కూర్చుంటే ఆ ఛార్జింగ్ మిషన్ చూడండి ఎలా ఉందో, మన సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనమాట. సో మిషన్ అయితే భలే ఉంది. ఇది ఇందులో పెట్టేసి ఇది లోపల పెట్టేస్తే ఛార్జ్ అవుతుంది. 110 థాయ్ బట్స్ ఎంతో చూపించారు. చాలా ఫాస్ట్గా కూడా ఛార్జ్ అవుతుందంట. గన్నులు చూడండి ఎలా ఉన్నాయో, చెక్క, నిజం గన్నులు కాదులేండి, అన్ని చెక్క గన్నులు. ఈయన మాత్రం లైవ్లో బొమ్మలు చూడండి ఎలా వేస్తున్నాడు. 200 థాయ్ బట్స్, 300 థాయ్ బట్స్, 500 థాయ్ బట్స్ రకరకాలుగా ఉన్నాయి. అది ఏనుగుని చూడండి ఎలా వేస్తున్నాడు అసలు. కూర్చొని లైవ్లో వేస్తున్నాడు. ఎలా ఉందంటే 3D ఆర్ట్ లాగా ఉంది యాక్చువల్గా. ప్లస్ రేడియం పెయింట్ అనుకుంటాను, దాంతో ఏందో బాగా కనపడుతున్నాయి. తాటికాయలు అయిగోండి, 50 థాయ్ బట్స్ అన్నాడు. 2 తాటికాయలు కొట్టేసి తర్వాత దాన్ని కవర్లో వేసి ఇస్తాడు. బనానా చెప్పులు చూడండి ఎలా ఉన్నాయో, బనానా చెప్పులు, చేప చెప్పులు. ఇక్కడంతా అదే వెరైటీగా ఉంటాయి ఇవన్నీ. అదిగోండి ఇందాక ఫ్లోటింగ్ అక్కడ చూపించాను కదా, ఇక్కడ అదిగోండి తయారు చేస్తున్నారు చూడండి. పరోటా, బనానా పరోటా అనమాట. అది ఓ పరోటా లాగా చేసి, అది థాయిలాండ్లో బాగా ఫేమస్. మీకు ఎక్కడికి వెళ్ళినా కనపడిద్ది ఆ బనానా పరోటా. ఇవన్నీ క్రోకడైల్, తర్వాత ఫిష్, చికెను, స్టిక్స్ అనమాట. ఇది కూల్ డ్రింక్స్, రకరకాల కూల్ డ్రింక్లు ఉన్నాయి చూడండి. పక్కన బనానాస్ ఉన్నాయి. ఇదిగోండి బార్బిక్యూ, చికెను, పోర్కు, ఫిష్ అన్నీ ఉంటాయి. సో ఇలా చూసుకుంటూ వెళ్ళటమే. అవేమో సీడ్స్, అవి తింటే చాలా మంచిదట. ఇక్కడ క్రోకడైల్ ఉంది మళ్ళీ. ఈ క్రోకడైల్ ఏంటంటే వీళ్ళు కొంచెం ఇష్టంగా తింటారనుకుంటాను మేబీ, అందువలన క్రోకడైల్ మనకి చాలా చోట్ల కనపడుతుంది. గుంట పునుగులు. ఇక ఫ్రూట్స్ చూడండి, చాలా రకాల ఫ్రూట్స్. ఈ బట్టలు అయితే ఎంత లైట్ ఉంటాయి అంటే అంత లైట్ ఉంటాయి. ఏంటంటే వాస్తవం కరెక్ట్గా చెప్పాలంటే మనకి ఎండలు విపరీతం కదా, చెమటలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా లైట్ వెయిట్ వేసుకుంటే మాత్రం బాగుంటాయి. వినాయకుడు స్వామి మధ్యలో పెట్టారు కరెక్ట్గా. ఇక్కడ వీళ్ళకి భక్తి కూడా చాలా ఎక్కువ యాక్చువల్గా. అయితే బుద్ధుడిని ఎక్కువగా పూజిస్తారు. కళ్ళజోళ్ళు, బ్యాగ్లు. ఇది ఫస్ట్ పాయింట్ యాక్చువల్గా. ఏంటంటే మాకు ఇచ్చిన ఐస్ క్రీమ్స్, మాకు ఇచ్చిన షెడ్యూల్ అని ముందు నూంగ్ నాచ్ విలేజ్ ఉంది, తర్వాత ఏం ఫ్లోటింగ్ మార్కెట్ ఉంది. అది వెళ్ళే దారిలోనే కాబట్టి ముందు ఇది చూసుకోండి, మిగతా టైం అక్కడ చూడొచ్చు అని చెప్పారు. ఎందుకంటే అక్కడ కొంచెం కూర్చోడానికి ఉంటాయి, షోస్ ఉంటాయి అక్కడ బొమ్మలు. సో మొత్తానికైతే ఈ ఫ్లోటింగ్ మార్కెట్ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఒక లోకల్ షాపింగ్ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు మనం. లోకల్ మేడ్స్ అన్నీ దొరుకుతున్నాయి విత్ రీజనబుల్ ప్రైసింగ్. మరీ హెవీ కాదు, మరీ తక్కువ కాదు, ఒక యావరేజ్ ప్రైసింగ్తో దొరుకుతున్నాయి. బోట్లో అయితే అతను 15 నిమిషాలు తీసుకెళ్ళాడు, కానీ నడవడానికైతే మనకు ఒక దగ్గర ఒక ½ అవర్ వరకు పడుతుంది. ఎందుకంటే ఆ షాప్స్ అన్నీ చూసుకుంటూ వస్తాం కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది కంపల్సరీగా. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నూంగ్ నాచ్ విలేజ్కి బయలుదేరాము. ఈ నూంగ్ నాచ్ విలేజ్ ఏంటంటే చాలా పెద్దది పటాయాలో. ఇక్కడ గార్డెన్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, ట్రీస్ ఉంటాయి, ఇంకా రకరకాల ఇవి ఉంటాయి, స్ట్రక్చర్స్ ఉంటాయి చూడటానికి.
సో ఇక్కడ టికెట్స్ కూడా రకరకాలుగా ఉంది. ఓన్లీ గార్డెన్ చూడటానికి ఒకటి ఉంటుంది, తర్వాత ఏమో షోస్ చూడటానికి ఒకటి ఉంటుంది, విత్ లంచా వితౌట్ లంచా అని ఆప్షన్స్ ఉంటాయి. సో మేము అన్నీ కలిపే ఇచ్చారు వాళ్ళు మాకు. లోపలికి రాగానే ఆ వెహికల్ చూడండి ఎంత ఉందో, దాని టైర్ అంతా కూడా రాలేదు మేము నుంచున్నా కానీ. ఇది చూడండి క్యాక్టస్ చూడండి ఎలా ఉందో, భలే అరేంజ్ చేశారు యాక్చువల్గా. కుండీల్లో పెట్టి ఆ కుండీల్ని అలా టై చేశారనమాట. టై చేస్తే అలా వచ్చింది. ఇది ఎలా అంటే ఒక్కొక్క గార్డెన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ చెట్లు అలా పెట్టున్నారు. ఈ ఏనుగులు చూడండి స్టార్టింగ్లో. అయితే ఈ ఏనుగులకు స్పెషాలిటీ ఉంది. ఇవేంటంటే ఇవి కొన్ని డ్యాన్స్లు వేస్తాయి, కొన్ని ఏమో తొండాలు ఊపుతుంటాయి, అసలు అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట టూరిస్టులని. అదేం ఫ్రీ కాదండి, 50 తాయిబట్స్. మనం 50 తాయిబట్స్ ఇస్తే మన నెత్తి మీద తొండం పెట్టిద్ది. వాడికి భలే ట్రైనింగ్ ఇచ్చారు, డబ్బులు ఇస్తేనే పెట్టిద్ది, లేకపోతే పెట్టదు. ప్లస్ మనం అట్రాక్ట్ చేయడం కోసం డ్యాన్స్లు వేస్తూ ఉంటుంది, కాళ్ళు ఊపుతూ ఉంటాయి, అలా చేస్తాయి. తర్వాత ఇదంతా తిరగలేములే అని చెప్పి ఇది ఆల్మోస్ట్ ఆల్ 500 acres వరకు ఉంది. తిరగలేములే అని ఇదిగోండి ఈ బస్సు ఎక్కాము. ఇది చిన్న ఇదనమాట, బ్యాటరీ కార్ లాగా, కాకపోతే పెద్ద సైజు. దీని కాస్ట్ 200 తాయిబట్స్ మనమే పెట్టుకోవాలి, ఇది వాళ్ళు పెట్టరు. 200 తాయిబట్స్ పెడితే ఆ ఏనుగు బొమ్మ చూడండి ఎంత ఉందో. సో ఇక అది ఎక్కిచ్చేసి మనకి ఒక్కో స్టాప్ అనమాట. అంటే ఫస్ట్ ఒక స్టాప్లో దింపుతారు, తర్వాత అక్కడ చూసుకొని మళ్ళీ అక్కడ ఎక్కితే ఇంకో స్టాపు, అట్లా స్టాపులు తిప్పి. ఇది సుమారుగా ఒక 1.5 hours నుంచి 2 hours పడుతుంది మొత్తం చూడాలంటే. ఇక మన ఓపిక ఇంకా ఎక్కువసేపు కూడా పట్టిద్ది, నడిచే ఓపుకుంటే ఇంకా ఎక్కువసేపు కూడా తిరగచ్చు, అంతా ఉంటుంది. ఇంకా అంతా ఇదే కదా అనుకుంటే మాత్రం కొద్దిసేపు ప్రతి స్టాప్ దగ్గర 20 minutes అట్లా పెట్టుకోగలిగితే సరిపోతుంది. చూడండి ఎలా చేశారు, కుండలతో ఆట అనమాట. చూడండి కుండలు అవన్నీ మట్టి కుండలతో మనుషులు మొహాల్లాగా చేశారు. చూడండి అసలు ఎలా చేశారు. ఆ వెనక మట్టి కుండలే ఇవి, చూడటానికి అయితే భలే ఉన్నాయి అసలు. ఈ కుండీల్లో వాళ్ళు మొక్కలు పెంచుతున్నారు. మళ్ళీ చూడండి కారు చూడండి, మట్టి పెంకులతోనే కారు చేశారు యాక్చువల్గా. చూడటానికి కూడా భలే ఉన్నాయి అన్నమాట అసలు యాక్చువల్గా. నిజం కారే, కాకపోతే పైన డొప్పలు తీసేశారు. డొప్పలు తీసేసి ఆ మట్టి పెంకులతో పెట్టేశారనమాట. అండ్ ఈ మధ్య అంతా సెల్ఫీలు ఫోటోలు ఈ పిచ్చి ఎక్కువైపోయింది కదా, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ లవ్ సింబల్ అని బోట్లని అవని ఇవని రకరకాల ఆప్షన్లు పెట్టారు. ఫొటోస్ మాత్రం సూపర్గా వస్తాయి యాక్చువల్గా దిగాలంటే. తర్వాత ఏమో మధ్యలో ఇలా పొగ వచ్చేటట్టుగా సెట్ చేశారనమాట. ఆ గాలికి ఏమవుతుందంటే పొగ మూవ్ అవుతూ ఉంటుంది కదా, సో చూడటానికి బాగుంటుంది. అలాగే ఇలా యానిమల్స్ పెడతాడు. ఈ యానిమల్స్ ఉన్నాయి కదా బొమ్మలు, అవన్నీ కూడా మట్టితో చేసినవి. పాండాస్ చూడండి ఎలా ఉన్నాయో, నిజం పాండాస్ కాదులేండి, బొమ్మల పాండాలు అన్నీ. సో ఏంటంటే అక్కడ ఫస్ట్ స్టాప్లోనే మనకు చాలా రకాల గార్డెన్స్ ఉన్నాయి. ఆ గార్డెన్ ఒక్కొక్క గార్డెన్ దగ్గర ఒక్కో టైప్ ఆఫ్ యానిమల్స్ అలా పెడతాడు. కప్పలు చూడండి, అన్ని రకాల ఫ్రాగ్స్. సో ఇది మాత్రం నడుచుకుంటూ తిరగాలని ఓర్చుకుండాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే గార్డెన్ చాలా పెద్దది, రకరకాల ఫ్రూట్స్ ఉండవు కానీ రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి అండ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ మాత్రం మనం చూడవచ్చు. ఇక్కడ రాసిన నో నాచ్ గార్డెన్ అండ్ హెర్బల్. ఇది దేవుడు బొమ్మ. ఈ హిందూ గాడ్స్ ఉన్నారు కదా, హిందూ గాడ్స్ ఈ మాత్రం మనకు అడపాదడపా కనపడుతూనే ఉన్నాయి యాక్చువల్గా అయితే. చెప్పాక వీళ్ళకి భక్తి కొంచెం ఎక్కువే వాస్తవంగా అయితే. వాళ్ళ రాజుని రాణి గారిని వాళ్ళని అమితంగా ప్రేమిస్తారు. తర్వాత దేవుడి భక్తి కూడా ఉంటుంది. ఈవెన్ ప్యారెట్స్ ఇవి కొంచెం ఎక్కువ చెప్పాడు యాక్చువల్గా. మేము మలేషియా వెళ్ళినప్పుడు అక్కడ $200 ఏదో ఇస్తే $100 ఇస్తే $100 ఇస్తే ఫోటోలు దిగాము. ఇక్కడ వచ్చేప్పుడు 300 తాయిబట్స్ చెప్తున్నాడు, కొంచెం కాస్ట్లీ అని అనిపించినాయి. సరే నెక్స్ట్ స్టాప్ బయలుదేరాము. మళ్ళీ ఇంకో బస్ ఎక్కి చూడండి బయలుదేరినప్పుడు రకరకాల దేవతామూర్తుల పక్కన జింకలు, యానిమల్స్ అన్నీ ఎన్ని రకాల యానిమల్స్ ఉంటాయంటే అన్ని రకాల యానిమల్స్ మనకి ఇలా పక్కన పెట్టారు. మీకు ఓపిక ఉంటే నెక్స్ట్ స్టాప్లో దిగొచ్చు, లేదంటే ఇదే బస్సు ఎక్కితే మళ్ళీ థర్డ్ స్టాప్కి వెళ్ళిద్ది అనమాట. ఆ దారిలో ఇలా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలానే ఉంటాయి మొత్తం దారిలో రకరకాలుగా. చూడండి ఎలా ఉందో. డైనోసార్లు వచ్చినాయి చూడండి. ఇంకా ఈ డైనోసార్ బొమ్మలు కూడా అన్నీ మట్టియే, అంటే ఐరన్ స్ట్రక్చర్ పెడుతున్నారు. ఐరన్ స్ట్రక్చర్ పెట్టి ఆ స్ట్రక్చర్ని మట్టితో చేస్తున్నారనమాట బొమ్మలో.
ఏదో ఎడారిలో వెళ్ళినట్టు ఉంటుంది. అంటే ఇది గార్డెన్‌లో ఏంటంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ యానిమల్స్ కోసం ఉంటాయి అన్నట్టుగా అనమాట. ఇప్పుడు ఇదంతా డైనోసార్లే. ఎన్ని రకాల డైనోసార్ బొమ్మలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి అసల. ఆ రోడ్డు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఈ డైనోసార్లు చూడండి, రకరకాల డైనోసార్లు ఇలా ఉంటాయి. మధ్యలో క్యాక్టస్ అని అవన్నీ ఇవన్నీ పెట్టారు. ఇవేంటంటే ఒక ఓల్డెన్ డేస్లో ఎలా అయితే ఉంటుందో అలా ఈ గార్డెన్ని ప్రిపేర్ చేశారనమాట. చూడు ఎన్ని రకాలు ఉంటాయో. నడవాలని ఓపిక ఉండాలే కానీ, అంటే అంత బస్సులో చూడలేము. బస్సులో ఏంటంటే ఓన్లీ ఏ కొంతవరకే చూడగలం. అట్లా కాకుండా మొత్తం చూడాలి అని అంటే కంపల్సరీగా నడవాల్సిందే. ఇప్పుడు మేము నడుస్తూ ఉన్నాం. యాక్చువల్గా క్యాక్టస్ని కూడా చూడండి ఎలా పెట్టారో. అక్కడ దిగేసేసి నడుస్తున్నాం అనమాట. సో ఆ నడుస్తున్నప్పుడు ఇవన్నీ మనకి కనపడతా ఉంటాయి. ఇది చూడండి పెద్ద డైనోసార్లు. పిల్లలను తీసుకెళ్తే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. చాలామంది థాయిలాండ్ ఓన్లీ అదే జెంట్స్గానే అనుకుంటారు, బ్యాచిలర్స్కి. కాకపోతే థాయిలాండ్లో ఫ్యామిలీ చూడటానికి ఉన్నాయి. వాస్తవంగా అయితే బ్యాచిలర్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకనంటే లిక్కర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మనకు కావాల్సినవన్నీ అక్కడ ఫ్రీగా అవైలబుల్గా దొరుకుతాయి. ఇదిగోండి కదా అయిపోయిన తర్వాత షోకి వచ్చాం. ఇప్పుడు షో చూడండి ఎంత బాగుంటుందో. అది చూడండి ఎలిఫెంట్, అది 100 థాయ్ బట్టు అలా లేపుతుంది అనమాట. 2 తొండాల మీద కూర్చోబెట్టి పైకి లేపిద్ది. ప్లస్ అలా తర్వాత షో స్టార్ట్ అయింది. చూడండి, చూసిన తర్వాత చెప్తాను. ఈ షోలో ఏనుగులతో ఆడిస్తారు. ఏనుగులతో ఫుట్బాల్ ఉంటుంది. తర్వాత రకరకాల గేమ్స్ ఆడిస్తారు. చూడండి ఒకసారి, చూసిన తర్వాత మాట్లాడదాం.
ఈ ఏనుగులకి మరీ ముఖ్యంగా ఏనుగు పిల్లలకైతే భలే ట్రైనింగ్ ఇచ్చారు. అవి ఒక పక్క ఆడుతూనే ఉంటుంది చూడండి, ఫుట్బాల్ ఆడుతుంది చూడండి. గోల్ కీపరు ఇద్దరు అనమాట, కొట్టింది అదిగో. అసలు భలే ట్రైనింగ్ ఇచ్చారు వీటికి మాత్రం. అవి డబ్బులు అడుగుతూ ఉంటాయి అనమాట వచ్చి, అదిగోండి గోల్. అసలు గోల్ కాదు, గోల్ కొట్టిన తర్వాత ఏం డ్యాన్స్లు వేస్తాయి అసలు. యాక్చువల్గా తొండాలు ఊపుతాయి, భలే ఫోజులు ఇస్తూ ఉంటాయి అసలు. అదిగో కొట్టింది మళ్ళీ. అసలు భలే అనమాట. ఫుట్బాల్ అయితే భలే ఆడిచారు. అవతల పక్క ఏనుగు విన్ అయింది. ఇది కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ అక్కడ చూడండి, వెనక పక్క అటు ఇటు మూడు ఏనుగులు డ్యాన్సులు వేస్తున్నాయి కదా. మళ్ళీ ఇటు పక్క ఏం చేస్తాయి అంటే, ఇటు మధ్య మధ్యలో ఏనుగులు వచ్చి మన తొండాలు ఊపుతూ ఉంటాయి. ఏంటంటే డబ్బులు అనమాట. ఎంత వెరైటీ అంటే అది చూడండి, తొండ అటు ఊపుతుందో ఆపిందని. అసలు భలే ఉంది. ఏనుగు షో మాత్రం ఎక్సలెంట్ అసలు. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. అది చూడండి, తొండి గేమ్ అనమాట. దగ్గర దాకా వెళ్ళి అవకం కొట్టేసింది గోల్ కీపర్ ఇటు రాగానే. ఈ ఏనుగు పిల్లలు మధ్య మధ్యలో వస్తాయి, మన తొండలు ఊపుతూ ఉంటాయి. ఊపుతుంటే దాని అర్థం ఏంటంటే డబ్బులు ఇవ్వమన్నది. అక్కడ డ్యాన్స్ వేస్తుంది చూడండి, నాకు డబ్బులు ఇవ్వమని. మీరు అరటికాయ ఏమైనా ఇచ్చారనుకోండి తినేస్తుంది. డబ్బులు ఇచ్చారనుకోండి వెంకటే ఆ పైన ఉన్న మావటికి ఇచ్చేసిద్ది అనమాట. ఇదిగోండి కొంతమందిని పిలిచారు, ఇట్లా పడుకోమన్నారు. ఆ ఏనుగు ఇప్పుడు వాళ్ళ మీద దాటి వెళ్తుంది అనమాట. ఇది దాటి వెళ్తుంది. ఇది బాగుంది యాక్చువల్గా అయితే. చూడండి, అందరూ పడుకున్నారు, నీట్గా దాటి వెళ్తాయి. అదిగోండి చూడండి ఎలా దాటుతుందో, 4 లెగ్స్ పెట్టి. వాళ్ళకి తొండం పెట్టి చూడండి, కొడుతుంది సీటు మీద. తర్వాత వెళ్ళేస్తే సీటు మీద కాలు పెట్టిద్ది. కాలు పెట్టి ఇట్లా అనిద్ది అనమాట. అసలు భలే ఉంది షో మాత్రం. ఏం ట్రైనింగ్ ఇచ్చినా ఇచ్చారు వాటికి అసలు. భలే ట్రైనింగ్. అది చూడండి తొండం పెట్టి ఎట్ట కొడుతుందో సీటు మీద. భలే ఉంది ఏనుగు షో మాత్రం. ఇక్కడికి వెళ్తే మాత్రం ఇది మాత్రం మిస్ కాకండి. ఈ షో కోసమైనా వెళ్ళొచ్చు యాక్చువల్గా. ఇంకా ఉంది చూడండి. అక్కడ పడుకున్న వారంతా వాళ్ళ మనుషులు కాదు యాక్చువల్గా అయితే. ఇక్కడే ఆడియన్స్లో నుంచే పిలిచారు. ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళని పడుకోమన్నారు అంతే. ఇవ్వండి మళ్ళీ ఏనుగు పిల్లలన్నీ పెరేడ్ లాగా మళ్ళీ వచ్చినాయి. ఈసారి రింగులు తిప్పుతాయి చూడండి, అసలు ఎలా తిప్పుతాయి రింగులు. ఇది ఒక 20 to 25 మినిట్స్ ఉంటుంది షో. 25 మినిట్స్ కూడా మంచిగా అలరించినాయి. రకరకాల గేమ్స్ ఆడినాయి, ఏనుగులు అన్నీ ఆడి మంచిగానే అలరించినాయి అసలు. అది చూడండి తిప్పుతూ ఉంటుంది చూడండి. కాళ్ళు ఎట్లా ఊపుతుందో, కాళ్ళు చేతులు ఆ తొండంకి ఏదో పెట్టాడు అది తిప్పుతుంది అనమాట. అది కూడా అతనికి ఇచ్చేసింది మళ్ళీ. ఇది కూడా రింగు తిప్పుతుంది చూడండి. ఇక చూడండి రింగ్ ఎలా తిప్పుతుంది చూడండి. డబ్బులు ఇస్తే రింగు తిప్పుతానే డబ్బులు తీసుకొని చూడండి. అది చూడండి అన్ని ఏనుగులు ఒక్కసారి ఎలా తిప్పుతున్నాయి చూడండి అసలు. ఆ బొట ఏనుగు అయితే భలే ఉంది అసలు. ఏం డ్యాన్సులు వేసినా వేసింది. ఇక షో అయిపోయింది. షో అయిపోయిన తర్వాత లంచ్ అనమాట. ఇదిగో ఇండియన్ లంచ్. ఎక్కడికి వెళ్ళినా ఇండియన్ లంచ్ ఉంటుంది.
ఒక బజార్ చూసుకుంటే ఓ 10 రెస్టారెంట్లు ఉంటాయి ఇండియావి. అసలు లంచ్ గురించి మీరు వరియాల్సిన పని లేదు. కాకపోతే టేస్టీ అంతంత మాత్రంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అప్పడాలు, తర్వాత సూపు, నెక్స్ట్ వచ్చేప్పటికి ఫ్రైడ్ రైసు, రసము, పప్పు, సాంబారు, బిర్యానీ కొంచెం పెట్టారు, చికెన్ కర్రీ, అందులో ముక్కలు అయిపోయినాయి. ఫ్రూట్స్ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు కొంచెం హెల్తీగా తింటారనమాట. సో ఫ్రూట్స్ అన్నిటికన్నా ఏం బాగుందిరా ఇక్కడ అంటే ఆ ఫ్రూట్సే బాగున్నాయి వాస్తవంగా అయితే. ఈ సలాడ్ కూడా అన్ని చోట్ల ఉంటుంది. అదిగోండి మేము పెట్టుకుంది అంతే, కొద్దిగా తిన్నాం ఎందుకంటే అప్పటికే ఎండ విపరీతంగా ఉంది. సో ఎండగా తిన్న తర్వాత పెరుగు కొంచెం పుల్లగా ఉంది. ఇంకా భోజనం అయిపోయింది. భోజనం అయిపోయిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి అసలు ఎన్ని రకాల వెహికల్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. సో ఇది హైలైట్ అనమాట. చిన్న వెహికల్ దగ్గర నుంచి పెద్ద వెహికల్స్ దాకా అసలు దాని టైర్ అంతా కూడా రాలా మనం దాని పక్కన నుంచి ఉంటే. అసలు ఎన్ని రకాలు ఇది చూడండి, బుట్ట కారు చూడండి భలే ఉంది అసలు. చిన్ని కారు చూడటానికి అట్లా ఉంది కానీ చాలా చిన్న కారు అనమాట యాక్చువల్గా. ఇది చూడండి వెహికల్స్ చూడండి అసలు. అదిగోండి బుట్ట కారు చెప్పానా, చాలా చిన్న కారు. ముందు నుంచి చూస్తేనే పెద్దగా ఉంది, సైడ్ నుంచి చూస్తేనే చిన్నగా ఉంది. ఈ పక్కన వెహికల్ చూడండి ఎంత పెద్ద ఉందో. దాని టైర్లు చూడండి అసలు. ఈ షెర్వలెట్ అడిది ఏదో కార్ పేర్లు నాకు అంత ఐడియా లేదు కానీ, కాకపోతే అన్ని కాస్ట్లీ కార్స్, రేసింగ్లో వాడిన కార్స్ అంట. అవన్నీ తెచ్చి ఇక్కడ డిస్ప్లేకి పెట్టేశారు. ఇంకా అది చూడండి మా వాడి కన్నా ఎత్తుంది ఆ టైరు. వాడు వెళ్ళి చెక్ చేసుకుంటున్నాడు. రేసింగ్ కార్లు ఎక్కువ అయ్యే. ఇవన్నీ ఏంటంటే అసలు చుట్టానికి కూడా అటు ఇటు రెండు పక్కల ఉన్నాయిలేండి. సైజులు చూడండి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కార్లన్నీ వరుసన పెట్టేశారు అసలు. కార్లు, జీవులు, నో ఎంట్రీ. ఫోర్డ్ చూడటానికి ఇన్ని కార్లు ఒకే చాటు చూడటం కూడా మనకి ఎప్పుడో పాత ఓల్డ్ అని కాస్త దగ్గర నుంచి కొత్త వరకు అన్నీ ఉన్నాయి. వెనక్కి కూడా ఉంది చూడండి ఇంకా 1111. ఇది ఎగ్జిట్లో పెట్టారనమాట వస్తూ. సరే అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాంగ్మై అని చెప్పి బుద్ధుడి గుడి ఉంటుంది ఇక్కడ. ఇది కూడా పైన ఉంది, పాము చూడండి అట్టు ఉందో కింద నుంచి పైదాకా భలే పెట్టారు. డిఫరెంట్ తలాల పాము, అదే ఎక్కువ తలాల పాము. పైకి వెళ్ళగానే ఇక్కడ బుద్ధిస్ట్ మాంగ్స్ బొమ్మలు, పిల్లల బొమ్మలు, రకరకాల బుద్ధుల బొమ్మలు ఉన్నాయి. అదిగోండి ఆ బుద్ధిస్ట్ ఇదన్నమాట, పెద్ద బుద్ధుని విగ్రహం. ఇది ఆల్మోస్ట్ ఒక కొండ మీద ఉంది. ఆ కొండ మీద ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా సిటీ కనపడుతుందిలే కానీ దీని అవతల ఇంకోటి వ్యూ పాయింట్ ఉంది, అక్కడి నుంచి ఇంకా బాగా కనపడుతుంది సిటీ. సో చెప్పే కదా వీళ్ళకి భక్తి చాలా ఎక్కువ అని వస్తున్నారు, పూజిస్తున్నారు. ఆ ముందు చూసిన స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్కి డబ్బులు ఉన్నాయి యాక్చువల్గా. ఏంటది అని స్టిక్ మేము చూస్తే మనీ పెట్టి ఉన్నాయి ఆ స్టిక్కి. బుద్ధుడి రూపాయలు చూడండి ఎన్ని ఉందో. సో అన్నీ పెట్టారు. తర్వాత ఇది పటాయా వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి ఉంటే ఏంటంటే మనకు పటాయా సిటీ మొత్తం కనపడుతుంది. ఈయన యాక్చువల్గా సైలర్ అట. ఈయనకి బాగా పూజలు చేస్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ఆయన కాబోలు ఇక్కడ పూజ చేస్తున్నారు. అక్కడ అతను ఏం చేస్తున్నాడు, టపాకాయలు కాలుస్తున్నాడు 1000 వాలా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ పువ్వులు, అగరబత్తీలు 1000 వాలా తీసుకొని వస్తున్నారు కదా. ఆ రెండు టవర్ల లాగా ఉన్నాయి కదా, వాటిలో 1000 వాలాలు పెడుతున్నారు, పెట్టి పేలుస్తున్నారనమాట. ఇక్కడేమో దండం పెట్టుకుంటున్నారు, ఆ పూలు పెడుతున్నారు, అగరబత్తీలు పెడుతున్నారు, కిందకెళ్ళి 1000 వాలా కాలుస్తున్నారు. వాళ్ళ ట్రెడిషన్ అనుకుంటాను. బురిగెత్తుడు చూడండి, అదిగోండి పేలుతున్నాయి టప్ 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 టప్. సో మేము అక్కడ ఉన్న 10 మినిట్స్లోనే 4 కాల్చారు యాక్చువల్గా. డైరెక్ట్ వాళ్ళే ఇస్తున్నారులే, అదంతా ఒక ప్యాకేజ్ లాగా. ఇదిగోండి ఇక దెయ్యాల కోట భవనం అంటారు ఇది. యాక్చువల్గా సగంలో ఆపేశారు. అదిగోండి అస్సలు పటాయా బీచ్, అదే పటాయా సిటీకి అనమాట. ఆ బీచ్ దగ్గర నుంచే సిటీ మొత్తం స్టార్ట్ అయ్యి వచ్చింది. బిల్డింగ్స్ చూడండి ఎలా కనపడుతున్నాయో. ఆ చిన్న అన్నీ వచ్చేటప్పటికి మనకి బోట్లు, షిప్పులు రకరకాలు అనమాట. మనం డే 2 వీడియో మీరు చూడకపోయి ఉంటే డే 2 వీడియో చూడండి, దాని గురించి ఫుల్ వీడియో ఉంది మన దగ్గర. ఇక నైట్ భోజనానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు అప్పటికే తిరిగి ఉన్నాం కదా, పెద్దగా ఏం ఎక్కలేదు. ఇది పెరుగు యాక్చువల్గా 8 కలిపాడు దాంట్లో. యాజ్ యూజువల్గా మళ్ళీ సలాడు, తర్వాత రకరకాల పచ్చళ్ళు.
ఇక్కడ ఆవకాయ ఉంది, ఆవకాయ పచ్చడి చాలా బాగుంది వాస్తవంగా అయితే. నేనైతే ఆవకాయతోనే తిన్నా. ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయంటే అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇక్కడైతే. ఇది కూడా ఇండియన్ రెస్టారెంటే. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే రోజుకి ఒక రెస్టారెంట్లో పెట్టించారు భోజనం. అంటే సేమ్ అంటే డిఫరెంట్ ఉంటుంది కదా, అందుకు. సూప్ ఇది ఏదో ఇది ఒకటేలే, 2 అదేదో పెట్టాడు. ఒకటే టొమాటో సూపు, ఇంకోటి ఏదో సూపు, రైస్, ఇది వచ్చి ఫ్లేవర్డ్ రైస్, పప్పు. బాగుంది. 3 రోజులు పటాయాలో ఫుడ్ మాత్రం ఈరోజు ఫుడ్డే బాగుంది వాస్తవంగా అయితే. ఇది పన్నీర్ కర్రీ, ఇదేమో దొండకాయ, అప్పడాలు, రోటీ, ఇటు వచ్చేసి నాన్ వెజ్ ఉంటుంది. అదిగోండి చికెన్, ఏందో చికెన్ విగనారో అనేదో పెట్టాడు. స్వీట్ అండ్ సోర్ చికెన్, ఇది బాగుంది యాక్చువల్గా. కోల్డ్ కీర్. ఈ వీడియోకి ఇంతే. Day 4 వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.